క్రీస్తు క్రీస్తు అంటున్నారు కదా, మెస్సియా మెస్సియా అంటున్నారు కదా, అభిషిక్తుడు అభిషిక్తుడు అంటున్నారు కదా. ఏమిటది? దాన్ని ఒకసారి మీ మాటగా చెప్పండి, మీ మాటగా చెప్పండి. క్రీస్తు ప్రభు దినాల్లో, ఆ దినాలలో చూసినట్లయితే నజరేయుడైనటువంటి యేసు, గలిలయుడైనటువంటి యేసు, ఆ యేసే తెలుసు మనకి, వాళ్ళకి. కానీ తెలుసుకోవలసినటువంటి యేసు ఎవరు? మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని. ఈ ప్రసంగం అంతా ఇందాకే మొదట్లో చెప్పాను. అంశం ఏమిటి? కొడుకుగా పుట్టినటువంటి తండ్రి. కొడుకుగా పుట్టినటువంటి ఓ దేవుడు. కాబట్టి కొడుకు ఎక్కడ ఉంటాడు? తండ్రి దగ్గర ఉంటాడు. మనం ఎక్కడ ఉంటాం? మనం కూడా కొడుకుతో సహవాసం చేస్తే అక్కడే ఉంటాం. కొడుకుతో సహవాసం చేస్తే ఆ సహవాసంలో ఎక్కడుంటాం? కొడుకుతో ఉంటాము. పవిత్రమైనటువంటి వాడు అపవిత్రమైనటువంటి ఈ లోకంలోనికి వచ్చాడు, మనతో సహవాసం చేశాడు, పాపిగా ముద్ర వేయబడ్డాడు, మన కొరకు పాపమాయను అని పౌలు అంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు పరిచయులను చూసి క్రీస్తుని గూర్చి, అంటే అక్కడ గలిలయుడైనటువంటి యేసుగాను నజరేయుడైనటువంటి యేసుగానే వాళ్ళకు తెలుసు. క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? మీ మాటగా చెప్పండి అంటే వీళ్ళు అంటున్నారు దావీదు కుమారుడు, దావీదు కుమారుడిని అంట. నేను రాసిన పాటలు ఇవన్నీ వచ్చేస్తాయి, అవన్నీ మీరు తీరిగా ఇదంతా చాలా లోతైనటువంటి విషయాలను అందులో చాలా మామూలుగా పెట్టేసినట్టుగా ఉంటుంది. ఏమిటి? రాజన్యుడు. రాజన్యుడు అంటే ప్రిన్స్, రాజుగారి కొడుకు. యెహోవా దేవుడు రాజు అయితే క్రీస్తు ప్రభు వారు రాకుమారుడు. సరే, ఆ రాకుమారుణ్ణి యూదులు అంటే యేసే వీళ్ళకి తెలుసు, క్రీస్తు తెలియదు. యేసులో ఉన్న క్రీస్తు వీళ్ళకి తెలియదు. పరలోకం నుండి, పరలోకపు తండ్రి నుండి వచ్చేటువంటి తనయుడిగా ఉన్నటువంటి ఆ క్రీస్తు ఈయనే అని వాళ్ళకి తెలియదు. అడుగుతూ ఉన్నాడు, క్రీస్తు అని అంటే మీరేమనుకుంటున్నారు?